నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని దేశాయిపల్లి గ్రామ శివారులో గల వాగు నుంచి నేరెళ్ల గ్రామానికి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తంగళ్లపల్లి ఎస్ఐ డి సుధాకర్ సిబ్బంది మల్లేశం, కిరణ్, సంపత్తో కలిసి వెళ్లి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా తంగళ్లపల్లి ఎస్ఐ డి సుధాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ మరియు ఓనర్ అయిన నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రాజుపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని, నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఎస్ఐ డి సుధాకర్ హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణా సమాచారం సేకరించిన కానిస్టేబుల్స్ను ఎస్ఐ అభినందించారు. మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.